అందరికీ నమస్కారం. కథామృతాల్లో ఈరోజు మరో కథ. ఆడపిల్ల ఆడపిల్లే. రాసిన వారు శ్యామలాదేవి. మా అమ్మాయి పెళ్లి చేసుకుని న్యూయార్క్ వెళ్ళిపోయిన తర్వాత మా ఇల్లు చాలా నీట్గా నిశ్శబ్దంగా ఉంటుంది. ఒక రోజున ఉన్నట్టుండి ఫోన్ చేసింది, నేను వస్తున్నాను అంటూ. పెళ్ళైన తర్వాత ఒకటి రెండు సార్లు ఇద్దరూ కలిసి వచ్చి వెళ్ళారు. కానీ మా అమ్మాయి విడిగా ఒక్కతే రావడం ఇదే మొదటిసారి. ముద్దుల కూతుర్ని బాగా మిస్ అవుతున్న మా వారు ఎంతో సంతోషంగాను, కొత్త చోటు కొత్త మనుషుల మధ్య ఎలా ఉందో అన్న ఆతృతతో నేను ఇద్దరం మా అమ్మాయి కోసం ఎదురు చూసాం. దాని కారు చప్పుడు విని ఇద్దరం గబగబా కిందికి వచ్చాం. మేము తలుపు తీసి హలో అనేలోపే మా అమ్మాయి ఐ మిస్ యూ, ఐ మిస్ దిస్ హౌస్ అంటూ మమ్మల్ని గట్టిగా కౌగిలించుకుని ఏడ్చేసింది. నేను కాఫీ చేసి తీసుకొచ్చేలోపు ఎవరో కొత్త వాళ్ళు చూసినట్లు గబగబా ఇల్లంతా తిరిగేసింది. అన్నం అంటే ఆమడ దూరంలో ఉండే బాపత కదా అని నేను బయట నీకు ఇష్టమైన చోటుకి వెళ్దామా తినటానికి అని అడిగాను. తను వెంటనే నేను అంత దూరం నుంచి నీ భోజనం కోసం వస్తే నువ్వేంటమ్మా బయటకు వెళ్దామంటావు అంటూ ఓ కసురు కసిరింది. ఇన్నేళ్లలో మా అమ్మాయి అంత ఇష్టంగా నా చేతి వంట తినడం ఎప్పుడూ చూడలేదు. మావారైతే వాళ్ళ అమ్మాయిని చూసుకుని ఓ మురిసిపోతున్నారు. నాకేమో దాని కొత్త చోటు వివరాలు వినాలని ఉంది. తానుగా ఏమీ చెప్పకపోగా నాకు అడగడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఇక్కడి కబుర్లేంటి అంటూ ఎదురు అడగడం మొదలెట్టింది. పెళ్ళికి వచ్చిన బంధువుల గురించి, తన ఫ్రెండ్స్ గురించి ప్రశ్నలు వేస్తూ ఏదో మాట్లాడడం మొదలుపెట్టింది. మాట్లాడి మాట్లాడి అలసిపోయింది కాబోలు. ఇక పడుకుంటానంటూ అలవాటు ప్రకారం తన రూమ్లోకి వెళ్ళబోతుంటే గెస్ట్ రూమ్లో పడుకోమని చెప్పి నేను వెళ్ళి పడుకున్నాను. తెల్లవారి నేను లేచి చప్పుడు చేయకుండా గెస్ట్ రూమ్లోకి తొంగి చూశాను. పక్క మీద పిల్ల లేదు. సరికదా వేసిన పక్క వేసినట్టే ఉంది. ఇల్లంతా వెతికాను, ఎక్కడా కనపడలేదు. మొగుడి మీది మోజుతో ఏ తెల్లవారుజామునో వెళ్ళిపోయిందేమో అనుకుని బయట చూస్తే కారు డ్రైవ్లోనే ఉంది. వెంటనే మా వారిని లేపా, పిల్ల కనిపించడం లేదని. మా వారు అంత నిద్రమత్తులోనూ పాత జోకు వేస్తూ, అదేమన్నా నలక నల్లపూస కనిపించకపోవడానికి, దాని రూమ్లో చూడు అన్నారు. దాని రూమ్లో చూడడం ఏమిటండి, మీకు కానీ మతిపోయిందా? పెళ్లి సామాన్తో కాలు పెట్టడానికి కూడా సందు లేదు ఆ రూమ్లో. మీరేగా అన్నీ ఆ రూమ్లోకి చేర్చు తర్వాత చూసుకుందాం అన్నారు, గుర్తులేదు? అందుకేగా దాన్ని గెస్ట్ రూమ్లో పడుకోమని చెప్పాను అంటూ ఎందుకైనా మంచిదని మా అమ్మాయి రూమ్కి వెళ్ళి జాగ్రత్తగా తలుపు తెరిచా. తీరా చూద్దును కదా, కార్పెట్ మీద దిండు పెట్టుకుని ముడుచుకుని పడుకుని ఉంది. నేను వెంటనే ఏంటమ్మా ఇలా కింద పడుకున్నావు అంటే ఐ మిస్ మై రూమ్ మామ్ అంటూ ఇంకా ముడుచుకుపోయి మళ్ళీ నిద్రలోకి జారిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం తిరిగి వెళ్ళేటప్పుడు మా అమ్మాయి మొహం చూస్తే మా ఇద్దరికి చాలా జాలేసింది. మమ్మల్ని ఇంటిని వదల్లేక వదల్లేక వెళ్ళింది. వెళ్ళే ముందు తనకిష్టమైనవన్నీ చేయించుకుని కూడా పట్టుకు వెళ్ళింది. ఆ తర్వాత మూడు నాళ్లకు ఫోన్ చేసి ఇక్కడి కబుర్లన్నీ అడిగేది. కొత్తగా పెళ్ళయి సెటిల్ అవుతున్న వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేననుకుంటే, అప్పుడే నన్ను మర్చిపోయావా, యూ డోంట్ ఈవెన్ కాల్ మీ అంటూ అలిగేది. ఇటువైపు నుండి ఎప్పుడు వచ్చినా ఆగి మమ్మల్ని చూసి వెళ్ళడం, వెళ్తూ కావలసినవి అడిగి పట్టుకెళ్ళడంతో పాటు ఏ సాయంకాలమో వీకెండ్లోనో ఫోన్ చేసి అదెలా చేయాలి ఇదెలా చేయాలి అంటూ అడిగేది. ఇక నెమ్మదిగా ఫోన్ కాల్స్ తగ్గిపోయాయి, రావడము తగ్గిపోయింది. అమ్మతో సహా అందరూ అప్పుడప్పుడు జ్యోతికి ఫోన్ చేసి మంచి చెడ్డలు కనుక్కుంటూ ఉండు అంటూ ఇచ్చిన సలహా గుర్తొచ్చి సరే నేనే ఫోన్ చేయడం మొదలుపెట్టాను. నేను ఎప్పుడు పిలిచినా హడావిడిగా రెండు ముక్కలు మాట్లాడడం, లేకపోతే ఐ విల్ కాల్ యూ బ్యాక్ మామ్ అంటూ ఉండేది. ఈ సంగతి మా వారితో చెప్తే, అవును మరి, కొత్త చోటు కొత్త ఉద్యోగం కొత్త సంసారం, దానికి నీలా టైం ఎక్కడ ఉంటుంది చెప్పు అంటూ కూతుర్ని సమర్థించుకుంటూ నా మీద ఓ ఎత్తిపొడుపు విసిరారు. ఇంతలో ఉన్నట్టుండి ఓ రోజు ఫోన్ చేసి ఆఫీస్ పని మీద ఇటువైపు వచ్చాను, కొద్దిసేపు ఆగి వెళతాను మామ్ అంది.
పని మీద బయటకు వెళ్ళబోతున్న నేను వెంటనే వంటింట్లోకి నడిచాను. నా వంట అయిపోవస్తూ ఉండగా ఆఫీస్ నుంచి మా వారు, వస్తానన్న మా అమ్మాయి ఇద్దరూ ఒకేసారి వచ్చారు. లోపలికి వస్తూనే సరాసరి కిచెన్లోకి వచ్చి స్టవ్ మీద మరుగుతున్న పులుసు చూసి, అమ్మా, నీకు మెడ్రాస్ రసం ఎలా పెట్టాలో నేర్పించనా, అంది కళ్ళెగరేస్తూ. కిచెన్లో కాలు పెట్టని దానివి అధవా పెట్టినా నీళ్లు మరిగించమంటే నీళ్లతో పాటు గిన్నెను కూడా మరిగించే నువ్వు నాకు వంట నేర్పుతావా? హౌ డేర్ యూ? గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించడం అంటే ఇదే కాబోలు అనుకుని ఎప్పట్లాగే పైకి ఏమీ అనలేక వాట్ అన్నాను. అక్కడే ఉన్న మా వారు వెంటనే, నేర్పు జ్యోతి, అమ్మ రసం పెడితే జ్వరం పడి లేచిన వాళ్లకు పెట్టే పచ్చంచారులా ఉంటుంది అన్నారు. కూతురేదో పాకశాస్త్ర ప్రవీణురాలైందనుకుని పొంగిపోతూ. నేను మా అమ్మాయిని ఎలా ఉన్నావు ఏమిటి అని అడిగేలోపే మాటిమాటికి అవతలి వైపుకు వెళ్ళి ఫోన్లో వాళ్ళ ఆయనతో మాట్లాడుకోవడం, ఇంకా అక్కడి నుంచి వెళ్ళాలి అనటం మొదలెట్టింది. వెంటనే నేను చేసినవన్నీ బ్యాగ్లో సర్ది చేతికిస్తే, వాట్ ఈస్ దిస్ అంటూ ప్రశ్నించింది. మీకోసం చేశాను, నువ్వు పట్టుకెళ్ళడానికి అన్నాను. ఇవన్నీ నేను తీసుకెళ్ళలేను, అయినా నేను కావాలని అడగలేదే అంది నిర్మోహమాటంగా. వాళ్ళ నాన్న నా మొహం చూసి జాలిపడి, పోనీలే, అమ్మ కష్టపడి చేసింది నీకోసం, తీసుకెళ్ళమ్మా అన్నారు. నో డాడ్, ఇప్పుడు ఇవన్నీ తీసుకెళ్తే మా రొటీన్ అంతా మెసప్ అవుతుంది. అది కాక అమ్మ వంటలో పులుపులు కారాలు ఎక్కువ ఉంటాయి. మా ఇంట్లో కారాలు చాలా తక్కువగా తింటారు. పులుపు అయితే అస్సలు మా ఇంట్లో దగ్గరికి రానివ్వరు. థ్యాంక్స్ ఎనీవే అంటూ వెళ్ళిపోయింది. పెళ్ళి అయినప్పటి నుంచి మా అమ్మాయి మాటల్లో ప్రతి వాక్యంలో మా అనే పదం ఉండడం గమనించాను. ఆ తర్వాత ఓ 4 రోజులు కాలిఫోర్నియాలో ఉన్న బంధువుల ఇంట్లో పెళ్ళికి ఆఫీస్లో అర్జెంట్ పని అంటూ మా వారు తప్పుకున్నా నాకు వెళ్ళక తప్పలేదు. తిరిగి వచ్చాక ఇల్లు సర్దుతూ మా అమ్మాయి రూమ్ కూడా శుభ్రం చేద్దామని తలుపు తీసిన నేను షాక్ తిన్నాను. రూమ్ అంతా ఖాళీగా బోసిగా ఉంది. ఒక్కసారిగా మా వారి మీద నాకు చెప్పలేనంత కోపం వచ్చింది. మా అమ్మాయి పెళ్ళి కుదిరినప్పటి నుంచి మా వారు ఈ రూమ్ మీద కన్నేశారు. దీన్ని తన ఆఫీస్ రూమ్ కింద మార్చాలని పెద్ద ప్లాన్ మీదే ఉన్నారు. నేను ఆ గదిలో ఏవి కదిలించడానికి వీల్లేదని 100 సార్లు చెప్పాను. నేను ఊళ్ళో లేని సమయం చూసి ఈయన విజృంభించారని తెలిసిపోయింది. మా అమ్మాయి పెళ్ళి తర్వాత నాకు టైం దొరికినప్పుడల్లా ఆ రూమ్లో కాసేపు గడపటం అలవాటైపోయింది. కిటికీలో నుంచి సాయంకాలపు నీరెండ గది గోడల మీద, ఆ గోడలకు తగిలించి ఉన్న దాని కాలేజీ డిగ్రీల మీద పడి మెరుస్తూ ఉంటే చూసి నాలో నేనే నవ్వుకునేదాన్ని. హై స్కూల్ అన్నా పూర్తి చేస్తుందా అని భయపడిన రోజులు, కాలేజీకి వెళ్ళటం మీద జరిగిన వాద వివాదాలు, చదువుని మధ్యలో ఎక్కడ కొండెక్కిచ్చేస్తుందో, ఎక్కడ పచ్చబొట్లు పొడిపించుకుంటుందో అని నేను బెంగపడిన రోజులు గుర్తుకొచ్చి థ్యాంక్ గాడ్ అనుకునేదాన్ని. దాని చిన్ననాటి ఫోటోలు, మైకేల్ జాక్సన్ పోస్టరు, పక్కనే మా ఊరి చెరువు ఒడ్డున ఉన్న దేవాలయం ఫోటో, షెల్ఫ్లో చిన్నప్పటి నుంచి మొన్నటి దాకా కొనిపించుకున్న టెడ్డీ బేర్లు, బార్బీ డాల్సు చూస్తూ నా ప్రపంచంలోకి వెళ్ళిపోయేదాన్ని. వెంటనే మా వారికి కోపంగా ఫోన్ చేశా. తీరా తెలిసిందేమిటంటే అవన్నీ మా అమ్మాయి 2 రోజుల క్రిందట వచ్చి తీసుకెళ్ళిందట. పైగా వాట్ ఎవర్ ఈజ్ ఇన్ మై రూమ్ ఈజ్ మైన్, రైట్ డాడ్ అని అందట. దాని వాలకం చూస్తే గోడలు కూడా తీసుకెళ్తుందేమో అనిపించింది అని నవ్వారు మా వారు. ఈ కొద్ది నెలల్లోనే మా అమ్మాయిలో వచ్చిన మార్పు గురించి ఆశ్చర్యపోతూ ఆ విషయం మా అమ్మకు చెప్పా. అమ్మ అంతా విని చాలా తాపిగా, ఊరికే అన్నారా మన పెద్దవాళ్ళు, ఆడపిల్ల ఆడపిల్లే అని అంది. 32 ఏళ్ల క్రిందట నువ్వు కూడా ఇలాగే చేసావు నీ కొత్త కాపురం కోసం అని నేను ఎంతో ముచ్చటపడి కొనిచ్చిన వస్తువులన్నీ మా అమెరికాలో ఇవి పనికిరావు, ఇక్కడి వస్తువులు మా అమెరికాలో పనిచేయవు, మా ఇంట్లో ఆల్రెడీ ఇవన్నీ ఉన్నాయి, మా ఆయన వద్దన్నారు అంటూ అన్నీ నా దగ్గరే వదిలేసి వెళ్ళావు. నేను కొన్నవేవీ పనికి రాలేదు నీకు. నీకంటే నా మనవరాలే నయం. అది వాళ్ళ ఇంటికి వెళ్ళాక మా ఇల్లు అంటే నువ్వు అమెరికా వెళ్లకుండానే మా ఇల్లు మా అమెరికా అనేదానివి అంది నవ్వుతూ అమ్మ. అదండి
ఆడపిల్ల ఆడపిల్లే. రేపు మరో మంచి కథతో